హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? నేను రాధాకృష్ణ బృందావనం నుండి రాధను మాట్లాడుతున్నానండి. ఈరోజు మీకు మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న పసుపు గురించి చెప్తాను. పసుపు చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఎలా అంటే మిద్దె పైన చిన్న చిన్న టబ్బుల్లో కూడా పెంచుకోవచ్చండి. ఇదిగోండి, మా టబ్బుల్లో ఉన్న పసుపుని మీకు చూపిస్తున్నాను. 100 రూపీస్ టబ్ ఉంటుంది కదండి, టబ్ సైజు ఇవన్నీ 100 రూపీస్ టబ్బుల్లోనే ఉన్నాయి. 3 టబ్బుల్లో వేసానండి. ఇంకా ఒక ప్యాకెట్లో కూడా ఉంది. ఎంత హెల్దీగా ఉందో చూసారా? ఆకులు నవనవలు ఆడుతూ చాలా అందంగా ఉంది. ఇది ఎప్పుడు నాటానంటే మే ఎండింగ్కి పెట్టానండి దుంపలు. ఇవి లాస్ట్ ఇయర్ నేను గ్రో చేసుకున్నవే. నేను కొన్ని సీడ్స్ కింద ఉంచుకొని వాటిల్ని నాటాను. ఇది ఎప్పటికి తయారవుతుంది అంటే మనకి జనవరి ఎండింగ్ ఆ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోని మనం టబ్బును అలా తీసి బోర్లించేసుకుంటే దుంపలన్నీ వచ్చేస్తాయండి. దీనికి మట్టి మిశ్రమం ఏంటంటే పశువుల పెంట, కొంచెం ఇసుక, వెర్మీ కంపోస్ట్, మామూలు మట్టి సాయిల్, కొంచెం వేపపిండి, కొంచెం ఎప్సమ్ సాల్ట్, కొద్దిగా బోన్ మిల్ వేసి నేను మిక్స్ చేశానండి. కలిపి ఇందులో పెట్టాను. అసలు ఎప్పుడు ప్రతి సంవత్సరం కన్నా కూడా నాది సంవత్సరం పసుపు చాలా చక్కగా వచ్చింది. అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇది ఎంత అందంగా ఉందో అని. చూసారా? ఇది ఇప్పుడు మే, జూన్, జూలై 2 నెలలకే ఇంతగా వచ్చిందండి. ఇంకా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు, డిసెంబరు 6 నెలలు ఉన్నదండి. 6 నెలల గ్రోత్ ఉంది దీనికి. ఈ 6 నెలల్లోనే మంచి దుంపలు మనకు వస్తాయి. ఆ దుంపల్ని మనం ఎలా పసుపు రెడీ చేసుకోవాలి అంటే దుంపలన్నీ తీసేసి నీట్గా కడిగేసుకొని ఒక్కసారి బాయిల్ చేసి, జస్ట్ ఎక్కువ అక్కర్లేదండి, ఒక్కసారి నీళ్ళు వేడెక్కిన తర్వాత కుతకుతలాడుతున్నట్టుంటే చాలు. వాటిని ఎండలో పెట్టేసుకొని సన్నగా ముక్కలు కోసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు, లేదు బయట పసుపు ఆడించుకోవచ్చు. ఇది ఆర్గానిక్ పసుపు చాలా మంచిది. నిత్యం మనం కూరల్లో పసుపు వేసుకుంటాం కాబట్టి ఇలాగ ప్రతి ఒక్కరు కనీసం ఒక టబ్బులోనైనా చేసుకొని పసుపు పండించుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. నేను మా అబ్బాయికి అమ్మాయికి కూడా పసుపు ఇస్తానండి. మాకు సరిపోతుంది. ఇంకా ఈ పసుపు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ శ్రావణం మాసం వచ్చేసరికి ఆషాఢం వెళ్ళిన వెంటనే చాలా క్రిమికీటకాలు వస్తాయి. దానివల్ల మన పూర్వీకులు ఏం చెప్పారు మనకంటే గుమ్మానికి పసుపు రాసుకుంటే అవి మనం లోపలికి అడుగు పెట్టేటప్పుడు ఆ క్రిమి కీటకాలు ఆ పసుపు యొక్క స్మెల్కి అక్కడ ఆగిపోయి చనిపోతాయి అన్నమాట. ఆ ఉద్దేశంతో మన వాళ్ళు గుమ్మానికి పసుపు రాసుకోమని చెప్పారు. అలాగే ఉపయోగం. మీకు ఏదైనా దెబ్బ తగిలి బ్లడ్ పోతుంది అనుకోండి, వెంటనే అక్కడ పసుపు అదిమేస్తే, నొక్కితే పసుపు పెట్టి నొక్కేస్తే బ్లడ్ ఆగిపోతుందండి. ఇంకా పసుపు వల్ల ఉపయోగాలు ఏంటంటే పొద్దున్నే చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు వేసి నీళ్ళు మరిగించి కొద్ది కరివేపాకును తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకా పసుపు ఉపయోగాలు ఏంటంటే మొక్కలకు కూడా దీని ఉపయోగం ఉందండి. ఎలా అనుకున్నారు? ఈ గాజు పురుగులు వస్తాయి కదండి మొక్కల్లోని. ఆ మొక్కల్లో గాజు పురుగుల మీద పసుపు చల్లితే అవి పోతాయండి, చనిపోగానే మార్గం మార్చుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాయి.
అలాగే చాలా మొక్కలకి డిసీజెస్ వస్తాయండి. ఆ డిసీజులు అన్నిటికి కూడా మేము పసుపునే వాడతామండి. అంటే మేము ఆర్గానిక్ కదండి అంతాను, దానివల్ల ఇటువంటివి అన్ని రెమెడీస్ ఆలోచించుకుంటాం. పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అంచేత ప్రతి ఒక్కరు కూడా చిన్నదో పెద్దదో 1-2 టబ్బుల్లోనైనా పసుపు కొమ్ములు పెట్టుకోండి. పసుపు చాలా ఈజీగా పెరుగుతుంది. మీరు దానికి చేయవలసింది ఏమీ లేదు. పసుపు నాటేటప్పుడే మనం అన్ని బలానికి ఇచ్చేసి పెట్టేసామనుకోండి, ఇంకా ఈ 7-8 నెలలను పసుపుని మనం చూడక్కర్లేదు, అది తయారైపోతుంది. చక్కగా అందరూ పసుపు పండించుకోండి. ఇంకా మా గార్డెన్లో మీకు చూపించవలసినవి చాలా ఉన్నాయి. మీ అందరికీ దయచేసి నేను కోరేది ఒక్కటే, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే నేను చేసుకుంటాను. మీ సజెషన్స్ కూడా కావాలి నాకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.